మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత అనేది కాస్త తగ్గే అవకాశం కనిపిస్తుంది. దాని కారణంగా చేసే ప్రతి పనిలోనూ ఉత్సాహంగా ముందుకు వెళ్ళడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి కోపం అనేది తగ్గించుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి తెలివితేటలుగా ఏ పనినైనా మొదలు పెడితే కనుక ఆ పనిలో విజయాన్ని సాధించుకోగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి గ్రహాల కారణంగా మంచి మంచి అవకాశాలు అనేవి చేతికి అందుతాయి. చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించుకుంటారు. అలాగే చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారం కోసం కానీ బయట నుండి రుణాలు అనేవి తీసుకుంటారు. ఉద్యోగంలో ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. చేసే పని ఇష్టం లేకపోయినా సరే చేయాల్సిన పరిస్థితులు అనేవి ఈ రాశి వారికి ఏర్పడబోతున్నాయి. వ్యాపార పరంగా చూసుకుంటే ఈ రాశి వారికి చిన్న చిన్న నష్టాలు కలిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. వ్యాపారం చేసేటప్పుడు ఇతరులని నమ్మి మోసపోవద్దు అని చెప్పబడుతోంది. ఈ రాశి విద్యార్థులు చూసుకుంటే కష్టాన్ని నమ్ముకుంటే గనక మంచి ఫలితాన్ని అందుకుంటారు. ఈ రాశి స్త్రీల యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశి స్త్రీలు చేసే ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కుటుంబ పరంగా సానుకూలంగా ఉండబోతుంది. మరింత శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే ఇష్టదేవతారాధన చేయండి, కలిసి వస్తుంది. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.